చిన్న చిరు సత్కారం మీకు పెద్దదేం కాదు. सर को दिखला जाओ। ओम नमः शिवाय रुद्राय शिवार्चिताय महानुभावाय महेश्वराय सोमाय सूक्ष्माय सुरेश्वराय शोणात्रिनाथाय नमः शिवाय प्रियं अहं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव पतनात् मृत्योर्मुक्षीय मामृताः ते ह्रीष्यते लक्ष्मी च पत्न्योः अधोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्मिन् व्याप्तं चित्तं मणिषाणाम् अमुं मणिषाणाम् सर्वं मणिषाणां गन्धद्वारां दुरान्तरिषानित्यपुट्टां दर्शिनीं ईश्वरीकं सर्वभूतानां तामिह पपदे श्रियं ॐ न कर्मणा न पदया धने न भ्यागे नैके अमृतत्वमानसुः परेण नागन्निनं गुहायां विभ्राजते तद्यतजो विशन्ति वेदान्तविद्यात् सुनित्यधार्ता संज्ञातलोका यतजद् सद्वानाः ते ब्रह्मलोकेन्द्र परां नगाने परामृधात् परिवच्छन्ति सर्वे चक्रं विभागं वरमे सर को दिला दो सर यज्ञापि चक्रं गगनं विधोतं यस्मिन् तद्विस्कन्धासि दिव्यं यो वेदादोषरप्रोक्तो वेदान्तेय प्रतिष्ठितः तस्य प्रकटनेन स परस्य महेश्वरः श्रीमद् अभिदुर्गाम्बिका अरुणाचलेश्वर स्वामिने नमो नमः विट्टदेवताभ्यो नमः देवताभ्यः नमः कन्यका परमेश्वरी देवी नमो नमः विट्टदा सिद्धिरस्तु समस्त कार्येन जयमंगल अवाप्तिरस्तु। ఆమె పేరు రత్నకుమారి గారు, సర్వారు మా సెక్రటరీ గారు సందీప్ గారు, సురేష్ గారు, అన్నాదయ్య గారు, ఒక చక్కని టీం అండి. మరి వారు మొన్నకి చౌల్ట్రీ ఓపెన్ చేయడం జరిగింది. టీఏ భర్త గారు ఆ రోజు అందరూ వచ్చారు, నన్ను కూడా రమ్మన్నా కానీ నేను రాలేకపోయాను. మరి చాలా గ్రాండ్గా ఓపెన్ చేశారు. త్వరలో 5 కడుతున్నారు, రామేశ్వరంలో కూడా కడుతున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారిని మనం సత్కరించడం చాలా మంచిది. ఎందుకంటే మనం వస్తున్నాం, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం, భోజనం చేస్తున్నాం. డబ్బులు పక్కన పెట్టండి, ఇవ్వచ్చు, ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. మనందరికీ చక్కగా టిఫిన్లు భోజనాలు పెట్టి రూమ్లు ఇచ్చి డబ్బులు తీసుకుంటారు అనుకోండి. మరి చక్కని కార్యక్రమాలు మనకి భయం లేకుండా మన ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నా ఈ భవనంలో ఉంటే మనకు భయం లేదు, ఆదివేశన భవనంలో ఉంటే మనకు భయం లేదు, అక్కడ వెళ్ళిపోతున్న ధ్యాయంతో ధైర్యంతో వారు ఈ కట్టడం జరుగుతుంది. మరి దానికి మనం మా ఆదివేశ మహాతరుణ సభ తరఫున ఆదివేశం అందరి తరఫున మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపడుతుంది సార్. సభకు నమస్కారం. ఇది ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. నా పేరు రత్నకుమార్, నేను సప్తాని ఫౌండర్ చైర్మన్. విజయవాడ లాస్ట్ మీటింగ్ పోయినప్పుడు నెక్స్ట్ మీటింగ్ అరుణాచలంలో పెట్టుకోండి సార్ అని నేనే చెప్పాను. తర్వాత వారు అడగడం, నేను సరేనండి సార్, కొత్త మీటింగ్ మొత్తం యాన్వర్ట్ చేస్తాను, మీకు ఏ సహాయ సహకారం కావాలో చేస్తానని చెప్పాను. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, ఎందుకంటే కొత్త బిల్డింగ్ కాబట్టి
ఈ లిఫ్ట్ ప్రాబ్లం అట్లాంటి ఏదైనా ఉంటుంది, దాన్ని క్షమించాలి. ఇట్లాంటివి ఇంకా ఎన్నో చేయాలని మన చిన్నరామ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంకా చాలా కార్యక్రమాలు జరగాలని, అదేవిధంగా నేను మన చిత్తూరు జిల్లా ఆర్యవైశ్యం సెక్రటరీగా ఉన్నాను ప్రస్తుతం. మేము కూడా ఫిబ్రవరిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనాన్ని ఒక 25,000 మందితో ప్రోగ్రాం పెడుతున్నాం. సుమారు 60 లక్షల రూపాయలు అవుతున్నాయి. చండీ హోమం కూడా చేపిస్తున్నాం. 102 హోమాలను పెట్టి చేస్తున్నాము. దీనికి కూడా అందరినీ ఆహ్వానిస్తాము. అందరూ తప్పకుండా రావాలి. ఈ సదవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మీరందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. ఈ సమావేశంలో మీతో పాటు మేము పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. సభకు నమస్కారం. ఈ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర నుండి వచ్చిందండి. మా ఆర్యవైశ్య లోకల్లో ఉండేదానికి మేము ఇంత చూసిన దానికి నిండా సంతోషం బాగా. అంటే మన నిండా దినాలు వచ్చి మన గ్యాప్ చెప్పారు. మన ఆర్యవైశ్య వాళ్ళతో మేము లోకల్ మట్టంగా మేము చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు 2 రోజులుగా ముందు ఫంక్షన్ ఒకటి నడిచే 1 నెల ముందు, ఇప్పుడు 2వ ఫంక్షన్ మీకు కూడా. ఇప్పుడు మీకు కూడా మేము కలుగుతుపోదు మాకు నిండా సంతోషాలు. ఈ రోజు ఈ అరుణాచలం ఆది అరుణాచలం వచ్చింది ముందు పుణ్యశాస్త్రం. మాది వచ్చి కడప. మా అయ్యగారు, నేను 4వ తరముగా, మా అయ్యగారు కడప ఆడ ఉండి వచ్చి 4వ తరములు ముందు ఉంటాము. వచ్చి అడిగి 7 ఏళ్ళకి అయ్యాయా ముందు వచ్చి ఇక్కడ స్నానం కాకుండా ఈ స్థలం పండించి దాని నుండి మేము ఎంత కష్టపడుతుంది అంటే ఇప్పుడు మాకు సంతోషం. మీరంతా వచ్చి ఇక్కడ ఉంటుందో ఈ స్థలం ఇంకా కొంచెం పెరిగింది అంటే మాకు సంతోషం. మీరు అప్పుడప్పుడు రాక ఈ స్థలాన్ని అంత చేయండి. మీకు ఏం చెప్తామో చేసేందుకు లోకల్గా ఉంటాం. మీ ఇది ఓటు ఆర్యవేసే సమానంగా లేదు. మనం ఎప్పుడు ఆర్యవేసేదే దాని నుంచి మీకు ఏ ఇదిగా ఉంటారో అక్కడ కలిగించుకుంటే మనం దాని నుండి వచ్చేస్తాం. సంతోషం. జయవాసవి సభలతో మీరు వచ్చి ఉండే అందరికీ మా ధన్యవాదాలు. మన అరుణాచల క్షేత్రం అనేది అగ్ని స్థలం. ఏ పాపంగా ఉంటేనో ఈ స్థలానికి వచ్చింటే ఆ అగ్ని స్థలం ఉండే ఈశ్వరుడు అంతాన్ని భస్మం చేసేస్తారు, అనుగ్రహం చేశాడు. 7 తలములు బాగుండవాలా అనే అనుగ్రహం మన అరుణాచలం దండం పెట్టేటప్పుడు మనకు దొరుకుతుంది. ఆ ప్రార్థన చేసుకుని మన ఇక్కడ వచ్చి ఉంటే మంచిగానే నడుస్తుంది, మంచిగానే చేస్తారు. దానికి ఉదాహరణ మనగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే దత్తకుమార్ గారు ఇక్కడ రాగా అరుణాచలం అనే పేరు పెట్టారు. ఆ నేమ్ నేడు వరకు సెరప్పుగా బాగానే వస్తుంది. మన కన్యాలతో అనుగ్రహంతో మన అందరితో సపోర్ట్ ఈ స్థలంతో లేకుండా మన అందరూ పెరగాలా, అందరూ సపోర్ట్ చేయండి, బాగుండాలని కోరిని ఆర్యవైశ్య సమాజం ఎక్స్ ప్రెసిడెంట్ జయవాసవి దేవా. ఇప్పుడు ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఎవరైతే వచ్చిందో